నమస్తే, మీరు చూస్తున్నది ఎస్వి ఛానల్. నా పేరు శ్రీనివాస్ కొమ్మన. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రం సత్యనారాయణపురంలో అంగరంగ వైభవంగా కనుల పండుగ కొనసాగిన శ్రీరామనవమి వేడుకలు. శ్రీరామనవమి సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఇలా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా శ్రీరామ కళ్యాణోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించారు. అదేవిధంగా ఈ కార్యక్రమం హాజరయ్యే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది రాకుండా రామాలయ కమిటీ వారు వేసవిని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక చర్యలు తీసుకొని ఏ విధమైన ఇబ్బంది రాకుండా భక్తులకు ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయగలిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద మొత్తంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు స్వామివారి పానకం కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈసారి స్వామివారి కళ్యాణ సందర్భంగా రేపు అన్నదాన కార్యక్రమం కూడా రామాలయం కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, అష్ట ఐశ్వర్య, అభివృద్ధి, అర్థం, ధర్మ, ఐశ్వర్య, కామ్య, మోక్ష, పంచవిధ పురుషార్థ ఫల సిద్ధి, అర్థం, ధన, కనక, వస్తు, వాహన, ఫల సిద్ధి, అర్థం, అఖండ విద్య ప్రాప్తి, అర్థం, భక్తి, జ్ఞాన, వైరాగ్య సిద్ధి, అర్థం, మమ కుటుంబే స్థిరలక్ష్మి నివాస ప్రాప్తి, అర్థం, మమ జన్మ సిద్ధి, అర్థం, మమ జన్మ జాతకేషు రాహుకేతు దోష పరిహార, అర్థం, మమ సమస్త దోష పరిహార, అర్థం, శ్రీ విరామండి. లోక కళ్యాణార్థం, లోక సంరక్షణార్థం, గ్రామ సంరక్షణార్థం, దేశ సర్వోపదార్థం, బ్రాహ్మణాది సర్వ వర్ణానాం సర్వధర్మానుష్ఠాన సిద్ధ్యర్థం, అనారుచిత వ్యాధి చోరవిద సర్వోపనివర్జర్థం, సర్వకాలేన సస్యానుకూల రుచిద్వార సర్వసస్య సంపూర్ణ కలసపరిద్యతం, శ్రీ భగవత సిద్ధ్యర్థం, శ్రీమా దేవతస్య అఖిలాండగుడి బ్రహ్మాండ నాయకస్య జగత్కుటుంబిని రామచంద్రనామధేయస్య సకల లోక జనాఖ్యాం నామధేయః శ్రీరామచంద్రదేవతా ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం, లోక సంరక్షణార్థం శ్రీరామచంద్ర కళ్యాణోత్సవం శుభకర్మ కరిష్యే. హరి ఓం. జయ బలో రామచంద్ర భగవానికి, జయ బలో రామచంద్ర భగవానికి. హరి ఓం. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. స్వామివారికి యజ్ఞోపవి ధారణ చేస్తున్నాం. దీన్ని యజ్ఞోపవీతం ఇంకొక పేరు ఉత్తర జంజం అంటారు. లేదు, ఉత్తర జంజం అని కూడా అంటారు. ఉత్తర జంజం అనే ఒక పేరు, యజ్ఞోపవీతం అనే ఒక పేరు, జంజం అనేది ఒక పేరు. ఒకటి అనుకుంటాం. యజ్ఞోపవీతం అనేటువంటిది సరి అయినటువంటి పదంగా మనం యజ్ఞోపవీత ధారణ చేసుకుంటాం. వాళ్ళకు దేవతా కళ్యాణానికి మాత్రము మనము సువర్ణము అలాగే రజితము అనగా వెండితోటి బంగారుతోటి చేసినటువంటి యజ్ఞోపవీతాన్ని స్వామి వారికి మనము చూస్తాం. యజ్ఞోపవీతాన్ని నమః.
ఆయుష్యమధ్యం ప్రతిబంధుశుభ్రం విఘ్నోపవేతం పరమసుతేజః. మంత్రం చదివాను. ఓం విఘ్నోపవేతం పరమం పవిత్రం ప్రజాపతి ప్రస్థాపం ఆయుష్యమధ్యం ప్రతిబంధుశుభ్రం విఘ్నోపవేతం బలం అస్తుతేజః అనేటువంటి మంత్రంతో మనం విఘ్నోపవేతం చేసాం. వివాహంలో మనకు మామూలుగా బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారంగా మొదట యజ్ఞోపవీతం ఎప్పుడు వేస్తామంటే ఉపనయన సంస్కారాలు చేస్తాం. ఉపనయన సంస్కారాలు చేసినప్పుడు నక్షిక పర్యంతం అనేది అప్పుడే అర్థమవుతుంది. అనగా కమలు ఊటిస్తారు, నక్షిక పెట్టిస్తారు. అప్పుడే 13 సంవత్సరాల వయసు రాగానే బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారంగా నక్షిక పర్యంతం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మనం ఇప్పుడు వివాహ కార్యక్రమంలో భాగంగా యజ్ఞోపవీత ధారణ మనము చేయడం సీతారాముల వారికి, రామచంద్ర భగవానికి యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతి రజం ప్రస్తాపు ఆయుష్యమధ్యం ప్రతిపంచశుభ్రం యజ్ఞోపవేతం పరమస్తే అన్నాం. దాని అర్థం అది వేరు విషయం. ప్రధానంగా ఈ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి వివాహం చేసుకుంటున్నటువంటి ఆ యొక్క కూర్చున్న దంపతులు ఎవరు అంటే ఇందాక చెప్పాను, ఏమన్నాను, లక్ష్మీనారాయణ స్వరూపస్య అన్నాను కదా. అంటే సాక్షాత్ భగవంతుడికి, ఎవరికి, విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వివాహం చేస్తున్నాం కదా. అంటే ఈయన కూర్చున్న ఆయన వంశీ భాస్కరు వాళ్ళు కాదండి. ఆయన కూర్చున్న ఆయన ఎవరు అంటే సాక్షాత్ విష్ణు స్వరూపుడు. కాబట్టి కళ్యాణ మహోత్సవంలో యజ్ఞోపవీతం అనేటువంటిది ఉంటుంది. అంటే మీ వంశాచారము అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ధరించవచ్చు, లేకపోతే లేదు. వివాహంలో మాత్రము ఇది ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాచారాలలో ఉంది యజ్ఞోపవీతం. ఎందుకంటే ముందే చెప్పారు, ఈ కళ్యాణ వేదికలో ఉన్న వాళ్ళు సాక్షాత్ భగవత్ స్వరూపులు. అంటే ఇక్కడ సమర్పయామి ధూపమాధ్యాపయామి వనస్పతిర్భవైర్మణ గంధైసుతః ఆఘ్రైః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం వేదాదీవం సంభూతం నాదరపం దిరామి విజ్ఞాన విధ్యాసర్వణం శివార్పణం సీతాహం నమః. జై బోలో రామచంద్ర భగవానికి. రావట్లేదు ఎనర్జీ అయిపోయిందా? ఇంకా 2 hours. అవును, సంవత్సరం కొంచెం ప్రశాంతంగా జరుగుతుంది నాకు అనిపిస్తుంది. తర్వాత వచ్చారు, నాకు కూడా ఆనందంగా ఉంది. 2 గంటలమ్మా. శ్రీంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. జయ బలో రామచంద్ర భగవానికి. తీసుకోండి ఒకసారి. జయ బలో రామచంద్ర భగవానికి. జయ బలో రామచంద్ర భగవానికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను ఏం చెప్పాను, హారతి తీసుకున్నప్పుడు నిల్చోవాలని చెప్పాను. నిల్చొని తీసుకోవాలని చెప్పాను. హారతి ఇటువంటి నిల్చోవాలి. అంటే ఎక్సర్సైజ్, మా కాళ్ళు వస్తున్నాయి కదా మీకు, అందుకే కొంచెం నిల్చోబెడదామని. చంద్ర భగవానికి జై. మరి స్వామివారికి పాద ప్రక్షాళన అయిపోయింది. తదుపరి కన్యాదానము ఇప్పుడు క్రతువు నిర్వహించడం జరుగుతుంది. అన్ని దానాల్లో కన్యాదానం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి దానిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కొబ్బరికొండ మరి కన్యాదానం చేస్తున్నాము అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కన్యాదానం చేస్తాం. వింటున్నారా? కన్యాదానం చేస్తున్నాము అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే మరి కన్యాదానం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి కన్యాదానం చేయాలంటే ఇంట్లో ఆడపిల్ల ఉండాలి. ఏమండి, ఆడపిల్ల ఉండాలి. మరి కన్యాదానం కావాలంటే ఆడపిల్ల ఉండాలంటున్నారు. మరి మా ఇంట్లో అందరు మగపిల్లలే ఉన్నారు, అబ్బాయిలే ఉన్నారు. మరి మాకు కన్యాదాన ఫలితం రావాలి అంటే ఏం చేయాలంటే, మన ఊర్లో ఎక్కడ ఏ దేవతా కళ్యాణం జరిగినా కూడా ఆ కళ్యాణంలో మన ఇంట్లో అమ్మాయి లేదు కదా, పుష్పక్షదానం 16 దానాలు. దీన్ని ఏమంటారు? షోడశ మహాదానం అంటారు. షోడశ అంటే 16. షోడశ మహాదానం చేసేవారు కన్యాదాన సమయంలో. ఇప్పుడు అందరూ కూడా స్వామివారి పాదాలు చూపిస్తున్నారు. పాదుకలు నమస్కారం చేసుకున్నామా, కూర్చొని చేసుకున్నాం. జయ రామచంద్ర భగవానికి. జయ రామచంద్ర భగవానికి. మరి ఇంట్లో కళ్యాణం కాకుండా ఆలస్యమవుతున్న వాళ్ళు ఇక్కడ జరుగుతున్న కళ్యాణ మహోత్సవంలో అక్షతలు తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా
కళ్యాణోత్సవానికి అవుతుందమ్మా వివాహం. ఇప్పుడు కన్యాదాన మహాసంఖ్యలో ఉన్నారు. మరి సుబ్రహ్మణ్యం తీసుకోండి, అందరూ రండి. ఉండాలి. ఉంటే మనం కన్యాదానం చేసే ఫలితం మనకు లభిస్తుంది. అర్థమైందమ్మా? కన్యాదాన ఫలితం రావాలంటే ఎక్కడో బంధువులు మనకు ఆకర్షిస్తారని చూడకండి. మన ఊర్లో, మన గ్రామంలో సంవత్సరంలో 3-4 కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా వెళ్ళండి. ఈ సంవత్సరం కాకపోతే మరుసటి సంవత్సరం, అలా ఏదో ఒక సందర్భంలో ఆ భగవంతుడి కృపతోటి మనకు కన్యాదానం చేసే ఫలితం వస్తుంది. మరి కన్యా స్వీకర్త, కన్యాదానం అయిపోయింది, దానం చేశాం, మా తీసుకునేవారు ఎవరు? స్వీకర్త. వంశోద్ధారణ చేసేవాడు మనకు పురుషుడిగా మనం భావించుకుంటాం. మరి అక్కడ మనకు కావాల్సింది కన్యా స్వీకర్త ఫలితం కావాలంటే ఏం చేయాలి? అటు రామచంద్రుడు వైపు కూర్చున్నాడు అనుకోండి, ఆ ఫలితం మనకు వచ్చేసినట్టే కదా. చూసారా ఎంత గొప్పగా మనకు వివరించారో మన పెద్దవారు. కాబట్టి ఎక్కడ ఏ దేవతా కళ్యాణం జరిగినా కూడా